నళిని బాబీతో ఇలా అంటూ ఉంటుంది. నీకు నాకన్నా కైలనే ఎక్కువ అని చెప్పి అడిగితే దాంతో బాబీ అయితే అవును నీకన్నా నాకు కైలనే ఎక్కువ అమ్మమ్మ అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న నళిని బాబీని కొట్టడానికి ఇలా చెయ్యెత్తుతుంది. దాంతో అక్కడ ఉన్న స్వర అయితే అది చూసి నళిని గారు అంటూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న నళిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక స్వర నళిని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు మీరు, నా కొడుకు మీద చెయ్యెత్తడానికి మీరు ఎవరు అని చెప్పి స్వర నళిని నిలదీసి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కైల నళిని వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న స్వర ఇలా అంటూ ఉంటుంది. నా కొడుకు మీద కానీ చెయ్యెత్తాలని చూసారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు, నా కొడుకు మీద చెయ్యెత్తడానికి మీరెవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న నళిని అయితే ఏంటే నా ఇంటికి వచ్చి నాతోనే ఇలా మాట్లాడుతున్నావు, ఎవరే నిన్ను మా ఇంటికి రమ్మన్నారు అని చెప్పి నళిని అయితే స్వరతో గొడవ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అభి వచ్చి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న స్వర అయితే నీ ఇంటికి రావడం కాదు, నా కొడుకుని అమ్మమ్మ అని నమ్మించి నీ ఇంట్లో ఉంచుకుంటున్నావు, నీకు అలా పెంచడం రాకపోతే చెప్పు, పిల్లల్ని ఎలా పెంచాలో నాకు తెలుసు, పిల్లల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను నేను, పిల్లల్ని అలా కొట్టి తిట్టి పెంచను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే నళిని అయితే నా ఇంటికి వచ్చి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి నళిని అంటుంది. దాంతో స్వర అయితే నీ ఇంటికి రావడం అంత అవసరం నాకు లేదు, నా కొడుకు నీ ఇంట్లో ఉన్నాడు కాబట్టే వస్తున్నాను అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న అభి అలాగే కైల బాబీ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. స్వర అయితే చాలా స్ట్రాంగ్గా బాబీ నా కొడుకు అని చెప్పి ధైర్యంగా వాళ్ళందరి ముందు గట్టిగా నళినిని నిలదీసి అడుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.